హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్. సో ఈరోజు ఎక్కడున్నామంటే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నంది హిల్స్. గొంతేం బాగాలేదు ఏమనుకోకండి. 6-9కి సన్ రైజు. మనం సన్ రైజ్కి వెళ్ళి సన్ రైజ్ చూసేద్దాం, ఇరక్కుమ్మేద్దాం. సూర్యుడు యాలైనా ఇంకా రాలేదు కాబట్టి సూర్యుడి కోసమే వెయిటింగ్. 6-9కి సన్ రైజ్ అని గూగుల్లో చూపించింది. 6-9కి సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరే ఇంకా అప్పటి నుండి అరుస్తున్నాను నేను, సూర్యుడు యాలైంది రారా బయటికి. రావట్లేదు. వెయిట్ ఫర్ సన్ అండ్ ఎంజాయ్ ద సన్ రైజ్. సో యాక్చువల్లీ అక్కడే రావాలన్నమాట మన సూర్యుడు. కొంచెం సాఫ్రాన్ కలర్లో కనిపిస్తుంది, అదే అనమాట. అది వచ్చేస్తే సన్ రైజ్ చేసేసి. యాక్చువల్గా మీ అందరికీ చెప్పాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, నంది హిల్స్ ఈజ్ వెరీ ఓవర్ రేటెడ్ ఇన్ బెంగళూరు. అది అందరికీ తెలుసు. జస్ట్ బికాజ్ ఈ బకెట్ రోడ్ వల్లే ఈరోజు రావాల్సి వచ్చింది సండే. మీరైతే వీకెండ్స్ అస్సలు అవాయిడ్ చేయండి రావడం. వీక్ డేస్ కూడా అవాయిడ్ చేసినా బెటరే. మబ్బులు ఉండవు ఏముండవు, ఇట్లా జనసంచారం తప్ప. అదనమాట విషయం. చూడండి, 360 degrees వ్యూ ఆఫ్ నంది హిల్స్ సన్ రైజ్ వ్యూ. లడ్డూలాగున్న సూర్యుడిని ఇప్పుడిప్పుడే వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఐ డోంట్ థింక్ సో మీకు కనిపిస్తుందో లేదో. యాక్చువల్లీ క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి. అదిగోండి, ఐ థింక్ అది కనిపిస్తుంది అనుకుంటా మీకు. వావ్, రీల్స్లో చూపించినంత హైప్ కాకపోయినా పర్లేదు, ఓ రకంగా మంచు పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే సన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనలీ కంప్లీట్గా వచ్చేసిన సూర్యుని అయితే మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఎందుకు ఇది కనపడట్లేదు, ఇదిగోండి హైలైట్ అవ్వట్లేదే. అంతా పక్కన పెట్టి అమ్మ విమల్ స్మెల్ వస్తుంది. ఇంత పెద్ద కొండలో ఇది ఎందుకు పెట్టినారో తెలియదు ఫ్రెండ్స్. పెట్టిన వాళ్ళని అడగల. పొలంలో పండుతాయి పంటలు, నంది హిల్స్లో ఉంటాయి జంటలు. అదన్నమాట విషయం. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మీదొట్టు వీటికొచ్చే జంటలు ఎవరు పెళ్లి చేసుకోరు, అది ఫ్యాక్ట్. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు, ఇక్కడికి వచ్చే జంటలు సగానికి సగం మంది పెళ్లి చేసుకోరు. ఏదో పాపం డీప్ డిస్కషన్లో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి ఎవరు. అదిగో అల్లదిగో అక్కడ సూర్యుడు ఎవరు లేరు కానీ రెండు జంటలు అలా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు నాకైతే తెలియదు, ప్రామిస్ వీడి మీద నాకైతే తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏందనేది. అయ్యో బాబోయ్ అన్నా చూసారా, మీకు దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను కానీ అక్కడ ఒక జంట నిజంగా హరాస్మెంట్ ఏందో చూపిస్తుంది. 1/2 hour నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ కూర్చొని నడవలేక కలిసిపోయి. ఆ పిల్ల ఫోటోలు దిగుతానే ఉంది, వాడు తీస్తానే ఉన్నాడు. జోహార్, నీలాంటి వాళ్ళ వల్లే మగజాతి ఇంకా బతుకుందిరా నాయన. ఆ పిల్ల కోసమే ఉన్నట్టున్నాడు ఫోను. రే అదేందిరా 4 కెమెరాలు ఉన్నాయి, అయితే ఐఫోన్ కాదు మామది. సరే, ఇందాక మన ప్రేమ పక్షులు అక్కడ కనిపించే పక్షులు మిస్ అయ్యారు కదా. లిటరల్గా ఒక అర్ధ గంట తీశాడు వాడు పాప మా పిల్ల ఫోటోలు. బ్రో నమ్ము బ్రో, ఇందాక నాకు వీడియోలో సరిగ్గా చూడలేదు, ఇందాక ఒక ఫోటో తీసింది బ్రో పాపం వాడికి. మళ్ళీ సెల్ఫీలు తీసుకుంటుంది వాడితో. అమ్మ పాపం బ్రో అసలు. చెయ్యి, మీలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కొంచెం ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం తింటాము లంచు, నంది హిల్స్లో కురుస్తుంది మంచు. మా ఈరోజు మొత్తం ఓన్లీ సేయింగ్సే ఉంటాయి. తెలుగు వాళ్ళే కదా భయ్యా మీరు, తెలుగే కదా, వెరీ గుడ్. ఇలానే దొరికిపోతాను నేను జనాలందరికీ, అదే బాధ. చూడగా జనసంద్రోహం, జన సంద్రోహం. ఓరిని అమ్మ, ఫ్రీగా అన్నదానాలు పెట్టినట్టు ఏంద్రా ఇంతమంది వచ్చినారు. ఇందాక ఏదో అన్నావు, అది చెప్పు ఒకసారి. మల్లయ్యకొండ గురించి ఏదో అన్నావు. ఈ దరిద్రుడు ఇందాక, ఒరే మా ఊరు మల్లయ్యకొండే మేలు కదరా, ఎవరు ఉండరు ప్రశాంతంగా ఉంటుందని. మరి ఎందుకు రా నంది హిల్స్ పోదామన్నావు? జస్ట్ బికాజ్ ఈడు వల్లే నేను ఈ నంది హిల్స్ ఇప్పటికి 4 సార్లు చూసుంటాను. ఈడు వల్ల ఇంకోసారి రావాల్సి వచ్చింది.
పోన్లేరా మంచు చూడు కొంచెం చూశారు బాబా బాగా మంచు చూడు ఆ పక్క ఆ ఫిగర్ వద్దు బాబా ప్రకృతి అందాన్ని ఆస్వాదించరా ఫిగర్లు అంటావు ఏంట్రా అలాంటివన్నీ తప్పు మా అమ్మాయి నిబ్బా మనీషా నిబ్బా మనీషారా నువ్వు ఈ నంది హిల్స్లో ప్రకృతి ప్రేమికుల కంటే ఫోటోల ప్రేమికులే ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే తెలియట్లేదు. అయ్యి బాబు రే హ్యాండ్ బ్యాగ్తో పడుకున్నాడు రా పాపము. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినట్టుంది, హ్యాండ్ బ్యాగ్తో పడుకున్నాడు. నంది హిల్స్లో ఓన్లీ అమ్మాయిలు నేచర్లే కాకుండా ఇలాంటి ఒక పురాతనమైన టెంపుల్ కూడా ఉంది. ఇది 600 years ఓల్డ్ టెంపుల్. ఇది వ్యాసర ఇది చదవడానికి రావట్లేదు, దక్షిణ ముఖ అది ఉంది మాత్రం. లోపల మనకు అలౌడ్ ఉంది. దేవుడు చాలా బాగున్నాడు. ఇట్లాంటి టెంపుల్లోకి వెళ్ళాలన్నా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. ఎన్ని ఎదవ పనులు చేసినా దేవుడు అంటే ఎక్కడో తెలియని భయం అని భక్తి నాకున్నాయి. అయ్యి బాబోయ్ ఫైనల్గా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాను. ఇది చాలా చిన్న టెంపుల్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. జై బలో హనుమాన్. వీళ్ళెవరో మ్యూజిక్ బ్యాండ్లో ఉన్నారు ఫ్రెండ్స్. స్పీకర్లు అయ్యి అన్నీ ఎత్తుకొని పోతున్నారు. నాను నందిని బెంగళూరు బర్తీని అదనమాట. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. అమ్మ. సో ఇందాక చూసిన దేవాలయమే కాకుండా యోగనందేశ్వర దేవాలయం కూడా ఉందన్నమాట ఇక్కడ. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైనది. కట్టడాలు చూస్తేనే మీకు అర్థమైపోవచ్చు. ఇది టిప్పు సుల్తాన్ పరిపాలనలో కూడా ఉండింది. దీని ఫుల్ హిస్టరీ మనకు తెలియదే. ఈ బిల్డింగ్ పైకి ఎక్కడం వల్లే డ్యామేజ్ అయిపోయిందంట. హెరిటేజ్ బిల్డింగ్ అంటే పురాతనమైంది కాబట్టి మనం అయ్యి బాబోయ్ ఇది పురాతనమైందే అవ్వచ్చు కానీ బట్ ఇక్కడ చాలా చండాలాలు జరిగినట్టున్నాయి. ఐ థింక్ ఈ దీంట్లో నుంచి బయటకి అసలు ఇదేందో కూడా అర్థం కావట్లేదే. అరే ఎక్కడికుందిరా రూటు? అదిగోండి గేట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి రూట్ ఉన్నట్టుంది. ఈ బిల్డింగ్ ఈ గుహలో నుండి చూసారా. మన యూట్యూబ్ పేజ్లోనే ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. వింత వింత ప్లేసులు, వింత మనుషులు వచ్చాయి. జస్ట్ బాయ్స్ థింగ్స్. జస్ట్ బాయ్స్ థింగ్స్. నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అందుకే నందినికి వచ్చామన్నమాట. నందిని పాలు తాగుదామని, అదే టీ తాగుదామని. మా వాడు బిస్కెట్లతో రెడీగా ఉన్నాడు. టీ వస్తే తిని కొంచెం ఎనర్జీ వస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఎన్నోసార్లు బిస్కెట్ని టీలో అద్దుకొని తిన్నాను కానీ ఈరోజు చాలా బాగుంది. ఎందుకంటే ఆకలి మీద ఉన్నాం, నిద్ర లేకుండా ఉన్నాం కాబట్టి. మీ అందరికీ కనిపిస్తున్నా ఫ్రెండ్స్, అలా మొత్తం మీరు చూస్తున్నది మొత్తం మంచిగా చాలా బాగుంది ఈరోజు మాత్రం వెదర్. 20 రూపాయల కాయిన్ ఫ్రెండ్స్. ఇది 20 రూపీస్. మన ఇండియన్ కరెన్సీనే ఇది. ఏదో అనుకున్నారు, నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా 20 రూపాయల కాయిన్? చూడండి ఫ్రెండ్స్, నంది హిల్స్లో వాకర్స్ ఎక్కుదాం రా, పదరా. ఇదిగో ఇలా ఎక్కి ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మంచులో ఫ్రెండ్స్ అందరూ ఎక్కుతున్నారు కదా అని నేను కూడా ఎక్కాను. ఇందులో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మంచి కాన్సెప్ట్ ఏంటంటే చెట్టుని డ్యామేజ్ చేయకుండా ఇలా కట్టి చేశారనమాట. ఇదిగోండి చూడండి. నంది హిల్స్లో ఇలాంటి తోరణాలు కూడా చాలా ఉన్నాయి. నేను జస్ట్ తోరణాన్నే చూపించా, తోరణాన్నే చూడండి. అది ఈ చెట్టు పేరు యూకాలిప్టస్. ఇక్కడ ఇంకొక తోరణం ఉంది. ఇవన్నీ చాలా పురాతనమైనవి, మీరందరూ బాగా చూడొచ్చు. ఇవైతే ఈనాటి కాలం రాళ్ళు అయితే కాదు ఖచ్చితంగా. అదనమాట విషయం. ఇంతకీ మంచు విషయానికి వస్తే మంచు చూడండి ఫ్రెండ్స్. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ నంది హిల్స్ నౌ. అయినా ఓవర్ రేటెడే. ఒక మంచు తప్ప ఏం లేదు. ఇదే మంచు మా మంచూరులో కూడా పడుతుంది. అదే హైలైట్. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం
టిప్పు డ్రాప్ అండ్ అర్కావతి రివర్ ఆరిజిన్. ఆ రివర్ పుట్టింది ఇక్కడే అనమాట. అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఇదంతా మొత్తం ఏదో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నట్టుంది. బట్ వెళ్ళిపోదాం లోపలికి. ఇందాక పోయింది ఇలా కాదు బ్రో. వెళ్ళిపోతున్నాం. అర్కావతి రివర్ ఆరిజిన్ ఆఫ్ అర్కావతి రివర్ అనమాట. ఇక్కడ ఉండేది మొత్తం డీటెయిల్గా చదువుకుంటే దీని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మనం అలా దిగాం, ఇలా వెళ్తున్నాం. ఈ వెళ్ళే ఫ్రెండ్స్ అంటే ఈ బాయి మాత్రమే ఆరిజిన్ అనమాట. అరకావతి రివర్ ఆరిజిన్ ఇక్కడ నుండినే ఫ్లో అవుతుంది. ఆ రివర్ మొత్తం ఇలా ఫ్లో అయ్యి కావేరీ వాటర్లో కలిసిపోతుంది అనమాట. అది ఇక్కడ నుండి ఇదే పుట్టుక అనమాట ఆ రివర్కి. టిప్పు డ్రాప్ ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఇదేదో స్లైడ్ ఉంది. ఈ బొక్క ఎలా ఉందంటే ఇలా ఉంది. అసలు మనోళ్ళు మామూలు ఆర్టిస్టులు కాదు. వీడిక్కడ వీడి పేరు వీళ్ళ ఎవరి పేరు రాయకపోతే వీళ్ళు ఇంక పెళ్ళే చేసుకోరు. అమ్మ అని పాట లేదు. ఈడోడు వీడు కింగ్ అంట. పదరా వీడు పోజులు ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ టిప్పు కోట కాదు, ఇది టిప్పు డ్రాప్ ఫ్రెండ్స్. ఇది నాశనం. ఇదంతా ఆయన కట్టించిన గోడ అంతా. దీని మీద మన కళాకారులు ఉండే హిస్టరీని చెడదొబ్బి ఏమన్నా అంటే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. ఇదేదో ఉంది, అట్లీస్ట్ ఇదేదో తెలుసుకోవాలంటే ఈడెవడు 6 లవ్ సంబంధం. ఇది రాయకపోతే వాడు ఏం చచ్చిపోతాడా? ఏందో అసలు దీని గురించి చదువుదామంటే అసలు ఏమీ లేదు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నంది హిల్స్ వ్యూ. అయితే చూడండి మొత్తం లోయే. నేను ఇక్కడ నిలబడుకున్నాను. అదన్నమాట పరిస్థితి. ఇందాక మనం సన్ రైజ్ చూసింది, మంచి జంటలను చూసింది అక్కడే అనమాట. అక్కడి నుంచి ఇలా వచ్చాం. ఇక్కడ నుంచి ఇదన్నమాట వ్యూ. ఇక్కడ ఏదో సరస్సు లాంటిది ఉంది చూడండి ఫ్రెండ్స్. ప్రకృతి అందాలను వీక్షించండి ఫ్రెండ్స్. కుర్రాళ్ళు వైబ్ అవుతున్నారు ఇక్కడ. లెట్స్ వైబ్ ఇట్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే కోటకు పోతున్నామంట అని మనీష్ గారు చెప్పాడు. కోట రాకపోతే ఇన్ని చావకూడదాం ఇప్పుడు. ఇది బండారు బస్వన్న ఫ్రెండ్స్. మీ ఊర్లో దీన్ని ఏమంటారో కమెంట్ చేయండి. యాక్చువల్గా దీనికి ఇన్ని కాళ్ళు ఉన్నా కూడా స్లోగానే నడుస్తుంది. మనకు 2 కాళ్ళు ఉన్నా ఫాస్ట్గా నడుస్తాం. ఎందుకో తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కోట కంటే ముందు మనకు కోనేరు వచ్చింది. దాన్ని చూసేద్దాం పదండి. అబ్బా అలసిపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. వాయిస్ కూడా బాగాలేదు. జనం ఎక్కడ చూసినా జనం. అబ్బా ఈ కోనేరు చూడండి. అయ్యి బాబు ఈ కోనేరులో చేపలు కూడా ఉన్నట్టున్నాయి. నైస్. మీకు కనపడదులే వీడియోలో అండి, బట్ నాకు కనిపిస్తుంది. టార్టాయిస్ కూడా ఉంది. చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ కోనేరులో. అక్కడ కిందకి దిగితే మళ్ళీ మింగులు తప్పవని దిగట్లేదు, లేకపోతే దిగేటోనే. చూడండి ఫ్రెండ్స్ ఇది పుష్కరిణి అనమాట. ఇది చోళుల కింగ్డంలో చూడు లేక్ ఆఫ్ నెక్టార్. అండ్ ఇక్కడ ఇది బాటమ్ వే డ్యూరింగ్ చోళాస్ రూల్. టుడే సెవరల్. ఇక్కడ కన్నడలో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవిడెవరో ఈ ఏజ్లో ఇక్కడ రన్నింగ్ చేస్తుంది. ఇట్స్ సో గ్రేట్. ఈవిడే చూడండి అసలు ఇంత ఏజ్లో కూడా రన్నింగ్ చేస్తుందంటే గ్రేట్ కదా. మొత్తం నంది హిల్స్ మొత్తం తిరుగుతుందేమో ఆవిడ. అయ్యి బాబోయ్ టూ గ్రేట్. మన ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా వచ్చినారు అనమాట నంది హిల్స్కి. దిస్ ఈజ్ ద హెరిటేజ్. టిప్పు సుల్తాన్ సమ్మర్ రెసిడెన్సీ. ఆడెవడో వచ్చేసినాడు, నేను కూడా వచ్చేసిన దీని లోపలికి. ఇది టిప్పు సుల్తాన్ రెసిడెన్స్ అనమాట. సమ్మర్ రెసిడెన్స్ అంట. ఇది చాలే, ఎవడన్నా వస్తే మళ్ళీ మింగులు మనకు. ఇది ఫస్ట్ ఫ్లోరు, కింద ఉండేది గ్రౌండ్ ఫ్లోర్. చూడండి ఫ్రెండ్స్ టిప్పు సుల్తాన్ సమ్మర్ రెసిడెన్స్ అంట. శీతాకాలం ఎండాకాలంలో మన నంది హిల్స్ చల్లగా ఉంటుందని ఇక్కడికి వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యేవాడు అనమాట మన టిప్పు సుల్తాన్. ఓ అమ్మ సీసీ కెమెరా కూడా ఉంది. ఇది ఇప్పుడు పెట్టారులే, అప్పుడు పెట్టింది కాదు.
ఇదన్నమాట మొత్తం. ఇక్కడ నుంచి వెళ్తే భద్రకాళి అమ్మ శ్రీ గురువే స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకు అక్కడ కనిపిస్తుంది కదా టౌన్, ఆ టౌన్కి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ నంది హిల్స్కి ఇలా స్టెప్స్కి కూడా వచ్చేయచ్చు అనమాట. ఇవే అదే అక్కడ కనిపించేవే టెంపుల్స్. ఈ టెంపుల్స్ కాకుండా మొత్తం కింద నుంచి ఇలా నడుచుకొని వచ్చేయచ్చు. ఇప్పుడంటే బస్సులు ఉన్నాయి కదా, అప్పుడు బస్సులు, కార్లు, బైకులు లేవు కాబట్టి నడకదారే కాబట్టి ఇదే నడకదారి ఉండేది. దానికి తర్వాత కాలక్రమేణా స్టెప్స్ వేసినారు, ఇలా ఫామ్ అయిపోయింది అనమాట ఈ ఫుల్ నంది హిల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గవి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. అదే టెంపుల్, అక్కడికి వెళ్దాం. అందుకంటే మీరు బ్రెత్ టేకింగ్ వ్యూస్ చూస్తానంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ హియర్. ఉండరా కింద దిగుడు తీసరా. ఓకే చూడండి ఫ్రెండ్స్, క్లౌడ్స్ పాసింగ్ అరౌండ్ మౌంటైన్స్, హిల్స్. దిస్ ఈజ్ హిల్, నాట్ మౌంటైన్. ఓ మై గాడ్, దిస్ ఈజ్ వ్యాలీ యాక్చువల్లీ. రిస్క్ చేయకండి ఫ్రెండ్స్ ఇలాంటి పనులు చేసి. అక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ టిఫిన్ అమ్ముతున్నట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఈ టెంపుల్ చరిత్ర తెలుసుకోవాలంటే దిస్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎ మాన్యువలీ ఫార్మ్డ్ కేవ్ బిలో హ్యూజ్ 70 feet టాల్ రాక్. 70 అడుగుల పొడవు కింద న్యాచురల్గా ఫామ్ అయిన గుహలో ఫామ్ అయిందంట ఈ టెంపుల్. లెట్స్ గో అండ్ సీ. చూడండి ఫ్రెండ్స్, ఇదే 70 అడుగుల రాకు. ఈ రాక్ కిందనే ఉందన్నమాట ఇది. చూసారా మీరు, అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, 70 అడుగుల రాయికి నార్మల్గా ఫామ్ అయిన గుహలో ఉన్న టెంపుల్ ఇది. లెట్స్ గో అండ్ సీ. ఇదే అన్నమాట టెంపుల్ ఎంట్రన్స్. గుళ్ళో నాకు తెలిసి అలా ఉండదు, అట్లీస్ట్ ఇక్కడ వరకైనా చూపిస్తాను కనిపించే అంత. నమో వీరభద్రేశ్వరాయ నమః. ఇందాక చూపించినట్టు టెంపుల్ పక్కనే చిన్న టిఫిన్ సెంటర్ ఉంది, కావాలంటే వచ్చి టిఫిన్ ఉందండి. ఐ హ్యావ్ వన్ గుడ్ సజెషన్ ఫర్ యూ. ఏంటంటే మీరు నంది హిల్స్ వస్తే ఏం చూసినా చూడకపోయినా ఇప్పుడు చూపించిన టెంపుల్ మాత్రం ఖచ్చితంగా చూడండి. లోపల తీయడం లేదని తీయలేదు, కానీ లిటరల్గా నేను లైక్ ఆరా అంటారు కదా, ఐ జస్ట్ ఫెల్ దట్ ఆరా గైస్. మీరు కూడా విజిట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా తిరుగుతున్నా, బాడీలో ఓపికే లేదు. ఇందాక టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా గుహకి, స్టెప్స్ ఎక్కి నడిచేవాడికి గాను. సో ఐ థింక్ మన నంది హిల్స్ టూర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బైక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తాను, ఆగండి. యాక్చువల్గా ఇదే అనమాట ఎంట్రన్స్. ఇంతకుముందు అంతా ఇట్లా పెద్ద పెద్ద క్వార్టర్లు ఉండేవి, ఇది ఎంట్రన్స్. ఈ ఫిరంగులు చూడండి, దీని అమ్మ ఇవి నిజంగానే వాడినారా? దీంట్లో చెత్తేసి పడేసారు కానీ, బట్ ఇదే అనమాట. మీరు ఇక్కడ ఈ వాల్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇట్లా నంది హిల్స్ మొత్తం సరౌండ్ అయి ఉంటుంది. ఇది ఒకప్పుడు చేసిండేది, ఇప్పుడు కూలిపోయింది కాబట్టి గేట్లు కట్టినారు. ఇదన్నమాట విషయం. మీకు ఫస్ట్లో ఇందాక దారి కనిపించిందో లేదో, మన బండి అదిగో ఆడ కనిపించే 2 బండ్లు మనవే. అవి వేసుకొని బయలుదేరదామా? ఇంకా ఓపిక లేదు అసలు బాబాయ్, ఓపిక చచ్చిపడిపోయింది. నైట్ నుండి సరిగ్గా నిద్ర లేదు, అందుకే. ఫ్రెండ్స్, మొత్తానికి చాలా ఓపికగా చెప్తున్నాను. నంది హిల్స్ వీడియో అయితే అయిపోయింది. నాకైతే మ్యాక్సిమం ఓపిక చచ్చిపోయింది. నంది హిల్స్ వీడియో అయితే ఇక్కడితో అయిపోయినట్టే. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ బెటర్ సొల్యూషన్ ఫర్ యూ. డోంట్ కమ్ ఆన్ వీకెండ్స్లో అసలు రావద్దండి, చచ్చిపోతారు. క్రౌడ్ ఎక్కువ, క్రౌడ్ పుల్లింగ్, వేస్ట్. ఊరికే మొత్తం ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. మీరు రావాలనుకుంటే వీక్ డేస్లో రండి. నేను చెప్పిన ప్లేస్లే కాకుండా మీకు ఇంకేమైనా చూడాలనిపిస్తే చూడండి. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లు కవర్ చేసినాను నంది హిల్స్లో. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కాదు, ఐ థింక్ 3rd or 4th టైం, ఐ థింక్ 5th టైం. ఆల్రెడీ 4 సార్లు వచ్చేసినాం కాబట్టి మనం ఏం చేయలేం. ఆ అవతారం ఎందుకు రే, పక్కకు రారా. సో అదనమాట ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ Mickey Moments. See you in the next one. Bye bye.